ఏదో కావాలని ఆశిస్తే ఏమి రాదు, ఏమి రానియరు. చంద్రశేఖరరావు రానియాడు, కిషన్ రెడ్డి రానియాడు, వాళ్ళ జతకు బండి సంజయ్ కూడా తోడాడు. బండి సంజయ్ మోడీ ఓటు చెప్తే బండి సంజయ్ ఓటు చేస్తాడానే? మీరు చెప్పండి. మా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను చేసిన. వాళ్ళు మోడీ గారు వద్దంటారు కాబట్టి బండి సంజయ్ వద్దంటారు. సింపుల్. దీంట్లో ఏంది? పెద్ద సైన్స్ ఉందా, మ్యాథమెటిక్స్ ఉంది? ఏముంది? సింపుల్ అప్రోచ్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇది చేయాల్సిందే అన్నాడు, నేను తూచా తప్పకుండా పాటించిన. వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు, బండి సంజయ్ వద్దంటుండు. బండి సంజయ్ ఇష్టం ఎవరు అడిగిర్రు? మనం కావాలనుకుంటున్నాం, కావాలనుకున్న వాళ్ళు మన సైడ్ నిలబడు, వద్దనుకునే వాళ్ళు వాళ్ళ సైడ్ నిలబడు. సింపుల్. అందుకే దీంట్లో ఈ సమావేశంలో మీరు కార్యాచరణ మా పిసిసి అధ్యక్షుడికి, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి నా సూచన, ఏ సామాజిక వర్గాలకు వాళ్లకు ముఖ్యమైన నాయకులకు బాధ్యత ఇవ్వండి. ఏ డేట్ నాడు వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు, ఏ డేట్ నాడు వాళ్ళు నిర్వహించుకుంటారు, వాళ్ళ నిర్వహణ చేసుకోవడానికి వాళ్ళని ఇచ్చేయండి. ఏదైనా చిన్నదో పెద్దదో ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉండి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మా ఏకే మల్లేశం ఉన్నాడు, లేకపోతే ఇటు పక్కన మా సోదరుడు మా మధు నీలం మధు ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాలలో బలంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మా బీర్ల ఐలే ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాలలో బలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఆదుకుంటారు, అదేమి ఇబ్బంది కాదు. ఏదున్నా ఎవరికి వాళ్ళు జైపాల్ కట్టు అంటే జైపాల్ కప్ప చెప్పేసిన సీను కప్ప చెప్పేసిన అట్లా ఇక మీ ఇష్టం. ఆ సైడ్ నేను బోధించుకోలేదు. సో నా సూచన ఒక్కటే, ఒకరు సహకరించుకొని దీన్ని మనము ఓనర్షిప్ తీసుకోవాలి. ఇది ఓనర్షిప్ తీసుకోకపోతే ఇక మనకే నష్టము. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు దీన్ని జాతీయ స్థాయిలో దీన్ని ఈ నివేదికను పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ గారి మీద ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. రేపు జరగబోయే జనగణనలో కులగణన జరగాలంటే దీనికి ఒక చట్టబద్ధత రావాలి. చట్టబద్ధతతో పాటు ప్రజల ఆమోదం కూడా పొందాలి. చట్టం నేను చేస్తా, కానీ ప్రజల ఆమోదం లార్జర్ తెలంగాణ సమాజం అంతా దీన్ని ఆమోదించిందంటే చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ అందరూ అది చేయకుండా యూనివర్సిటీలలో సెమినార్లు పెట్టండి. కైలాష్ ఉన్నాడు, లేకపోతే మోటార్ రోహిత్ ఉన్నాడు, యూనివర్సిటీల పిల్లలు మీరు ఉన్నారు కదా, యూనివర్సిటీలలో మీరు సెమినార్స్ పెట్టండి. ఇంత మంచి యాక్టివిటీ చేసినా మేము తీసుకున్నామని యూనివర్సిటీ సెమినార్స్ మొదలు పెట్టండి, ఇంటలెక్చువల్ సెమినార్స్ పెట్టండి. ఇప్పుడు అదర్ సైడ్ వాళ్ళు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని రకాలుగా దీన్ని ముందుకెళ్ళకూడదని వాళ్ళు ఎక్కడైనా సూచన చేసినా మీరు చెప్పండి. నన్ను పక్కన పెట్టండి ముఖ్యమంత్రిగా. ఈడు ఇంతమంది ఉన్నారు కదా, చంద్రశేఖరరావు ఏమైనా సూచన చేసిండా, హరీష్ రావు ఏమైనా చేసిండా, కిషన్ రెడ్డి ఏమైనా చేసిండా, లేకపోతే సంజయ్ ఏమైనా చేసిండా? మీరు చేసిన లెక్క తప్పు. సింపుల్, ఒకటే మాట. కాబట్టి అది వద్దు. ఇప్పుడు ఒకవేళ ఇందులో ఏదైనా లోపం, ఫలానా లోపం ఉందా, ఈ లోపాన్ని సరిదిద్దామని చెప్పమని ఉంది. ఏ లోపం లేదు కాబట్టి, ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అబద్ధాలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మనం చూడనట్టు ఊరుకున్నా మనకెందుకులే, ఏదో వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. అది మహేష్ గౌడ్ది, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సమస్య కాదు. ఇది 56.33% బలహీన వర్గాల సమస్య. దీనికి ఒక పరిష్కారం చూపించాలి. ఇది ఎక్స్రేనే కాదు, మెగా హెల్త్ చెకప్ అని నేను అనదలుచుకున్నా. రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అన్నారు, నేను ఒక స్టెప్ ముందుకేసి ఇది మెగా హెల్త్ చెకప్. దీంట్లో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మెగా హెల్త్ చెకప్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా వాడు కాగితం తిప్పి చూస్తారే ఈ సమస్య ఉన్నది, దీనికి పరిష్కారం ఏదో చూడాలని అంటారు. మీకు అసలు ఏ హెల్త్ చెకప్ లేకుండా మీరు ఎట్లా భవిష్యత్తులో ముందుకు పోతారు మిత్రులారా? సో దీన్ని మీరు అవతల కుట్రని తిప్పికొట్టుకుంటూనే దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా కార్యాచరణలో ఎంతసేపు వాడు మనల్ని తిట్టిన కాదు, మనం వాళ్ళు తిట్టడం కాదు. భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ పెట్టి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. రాహుల్ గాంధీ గారు మాకు ఒక సూచన చేసిండు, ఇంటెలెక్చువల్స్ ఒక న్యూట్రల్ కమిటీ వేయండి,